कदा बृन्दारण्ये विपुलयमुना तीरपुलिने चरन्तं गोविन्दं हलधरसुधामादिसहितम् कृष्णस्वामिन् मधुरमुरलीमोहन विभो जगन्नाथस् प्रसीदेति क्रोशन्निमिषमिव नेष्यामि दिवसान् कदा कालिन्दीयैः हरिचरणमुद्राङ्किततटैः स्मरन् गोपीनाथं कमलनयनं सस्मितमुखम् अहो पूर्णानन्दाम्बुजवदना भक्त्यैकललना प्रसीदेति क्रोशन्निमिषमिव नेष्यामि दिवसान् कदाचित् खेलन्तं व्रजपरिसरे गोपतनयैः कुतचित् सम्प्राप्तं किमपि भयितं गोपललनम् अये राधे किं वा हरशिरसिके कञ्चुकयुगं प्रसीदेति क्रोशन्निमिषमिव नेष्यामि दिवसान् कदाचित् गोपीनां हसितचकितस्निग्धनयनं स्थितं गोपीवृन्दे नटमिव नटन्तं सुललितं सुराधीशैः सर्वैः स्तुतपदमिमं श्रीहरिमिति प्रसीदेति क्रोशन्निमिषमिव नेष्यामि दिवसान् कदाचित् कालिन्द्यास्तटुतरुकदम्बे स्थितममं स्मयन्तं साकुतं मृतवसनगोपीसुतपदम् अहो शक्रानन्दाम्बुजवदना गोवर्धनधरा प्रसीदेति क्रोशन्निमिषमिव नेष्यामि दिवसान् प्रसीदेति क्रोशन्निमिषमिव नेष्यामि दिवसान् कदाचित् कान्तारे विजयसकमिष्टं नृपसुतं वदन्तं पार्थेति नृपसुतसखे बन्धुरिति च भ्रमन्तं श्रान्तं श्रुतमुरलीमास्यम् हरिमहं प्रसीदेति क्रोशन्निमिषमिव नेष्यामि दिवसान् वदन्तं पार्थेति नृपसुतसखे बन्धुरिति च भ्रमन्तं विश्रान्तं श्रुतमुरलीमास्यं हरिमहं प्रसीदेति क्रोशन्निमिषमिव नेष्यामि दिवसान् कदा द्रक्ष्ये पूर्णं पुरुषममलं पङ्कजदृशम् अये विष्णो नाथरसिकमुरलीमोहन विभो दयां कर्तुं दीने परमकरुणाब्दे समुचितं प्रसीदेति क्रोशन्निमिषमिव नेष्यामि दिवसान् हरे कृष्ण 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 हरे हरे
హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నాహం విప్రో నచ నరపతి నాపి వైశ్యో న శూద్రో నాహం వన్నీ చ గృహపతిన్నో వనస్థో యతిర్వా కింతు ప్రోద్యన్నిఖిల పరమానందపూర్ణామృతాబ్దే గోపీభర్తుః పదకమలయోః దాసదాసానుదాసః సేవా సాధకరూపేణ సిద్ధరూపేణ చాత్రైః తద్భావలిప్సునా కార్యావృతలోకానుసారతః పరవ్యసనిని నారీ వ్యగ్రాపి గృహకర్మసు తమేవాస్మాదయత్ అంతర్నవసంగరసాయనం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ప్రియ భక్తులందరికీ సాయంకాల వందనం. శ్రీ నరహరి చక్రవర్తి ఠాకూర్ విరచిత శ్రీ భక్తి రత్నాకరం ద్వాదశ తరంగం. ఈ అధ్యాయంలో శ్రీమన్ మహాప్రభు గయకి వెళ్ళి పితృకార్యార్థం పిండ ప్రాణార్థం విష్ణు పాదపద్మాన్ని దర్శించి పాదపద్మాన్ని దర్శిస్తూ స్మరిస్తూ విఫలుడవుతూ ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడాను భోజనం మీద నిద్రాహారాలు నామమాత్రం అయిపోయాయి. శిష్యులతో ఇదివరకు హాస్య పరిహాసములతో విద్యారసాన్ని అనుభవించిన వారు పాఠాన్ని చెప్పలేకపోతూ ఉన్నారు. వ్యాకరణం మధ్యలో ఏదైనా నామం శబ్దం ఉచ్చరించినప్పుడు సాత్విక వికారాన్ని పొందుతూ పాఠం చెప్పలేను, ప్రేమ వికారములను పొందుతూ ఉన్న మహాప్రభుని దర్శించిన శిష్యులందరికీ కూడా వాళ్ళకి ఇంకా ఆ యొక్క వ్యాకరణాదుల మీద మనసు లేకుండా పోయింది. వాళ్ళందరి హృదయాల్లో ప్రేమభక్తి ఉద్భవించింది. మహాప్రభుతో పాటు వాళ్ళందరూ కూడాను ప్రేమ విఫలురై ఏడుస్తూ ఉన్నారు. వారందరూ కూడా మహాప్రభు యొక్క నిత్యదాసులు.
వారందరి చిత్తవనలో ప్రేమభక్తి ప్రకాశించింది. భగవంతుని కథలు విన్నప్పటికి కూడాను భగవత్ప్రేమ లభించదు. కానీ భక్తుల యొక్క కథల్ని కనుక విన్నట్లయితే మనకు తప్పక భగవత్ప్రేమ లభిస్తుంది. ఎందుకంటే భక్తుల యొక్క చరిత్రలు ప్రాక్టికల్. కాబట్టి భగవంతుని కథలే కావు, పరమ భాగవతములు లీలలన్నీ కూడా భగవంతునితో ఏ ప్రేమ సంబంధాన్ని నెరిపారో, ఏ విధంగా భక్తి చేసి భగవంతుని ప్రీతిపాత్రులయ్యారో, భగవంతుని ప్రేమకు పాత్రులయ్యారో, ఏ విధంగా ఆచరించారో, ఏ విధంగా భగవంతునితో ప్రవర్తించారో, వాళ్ళ జీవితాన్ని ఉదాహరణగా పరంగా పెట్టి మనకు చూపించడానికి వచ్చారు. కాబట్టి భక్తుల కథల్ని మనము సాధువులు అంటూ ఉంటారు, వేదంతో సమానమైనది భక్తుల యొక్క చరిత్ర. వేదంలో చెప్పబడిన విషయాలన్నీ కూడాను అందరికీ అర్థం కావు. వేదం చదవడానికి బ్రాహ్మణుడైన వాడే తగినవాడు. బ్రాహ్మణ క్షత్రియుల్లో బ్రాహ్మణ అధ్యయన అధ్యాపనం రెండూ చేయ సమర్థుడు. మిగతా వాళ్ళిద్దరూ కూడా కేవలం అధ్యయనం చేయగలరు, అధ్యాపనం చేయలేరు. ఎన్నో జన్మలు పుణ్యము సుకృతి చేసుకుంటే కానీ బ్రాహ్మణ జన్మ లభ్యం కాదు. బ్రాహ్మణ జన్మను పొంది గురువు దగ్గర ఎంతో నిష్ఠాగరిష్ఠుడై 12 లక్షణములను పొంది వేదాన్ని అభ్యసించాలి. వేదాన్ని అభ్యసించడం ఏదో పుస్తకం చూసి చదువుకోవడం లాంటిది కాదు. శృతులు అంటారు వేదముల్ని. గురువు కడ ఉండి సావధానంగా అనుదాత్త స్వరములతో ఎక్కడ ఏ విధమైన లోపము లేకుండా, స్వరదోషము లేకుండా వేదోచ్చారణం చేయాలి. గురువుగారు చెప్పిన దాన్ని రికార్డు చేసుకోవడానికి కూడా ఏమీ ఇదివరకు ఉండేవి కావు. నిజానికి వేదం చెప్పేటప్పుడు అలా రికార్డు చేసుకొని వినకూడదు, గురువు ముఖతయే వినాలి. అది గురువు ముఖతయే వినాలి. మాత్రం వినాలంటే అతడు 12 సంవత్సరములు గురుకుల వాసం చెయ్యాలి. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. శారీరక సుఖాన్ని వదిలిపెట్టాలి. గృహత్యాగం చేయాలి. గురుకుల వాసం చేయాలి. గురుపత్నుల యొక్క సేవ చేయాలి. గురువుగా చెప్పిన పాఠాన్ని వినాలి. మళ్ళీ ఆవృత్తి చేయాలి. దీనంతటికి చాలా నిష్ఠ, నియమం, మడి, ఆచారం, సదాచారం ఇవన్నీ ఉంటే కానీ వేదం పవిత్రంగా ఉండాలి. చిన్న స్వరదోషం రావడానికి వీల్లేదు. ఇంద్రశత్రువు అనే మాట తేడా కారణం చేత ఏమీ లేదు. విసర్గలు తీసేసిన కారణం చేత ఇంద్రువునకు శత్రువు
ఇంద్రునికి శత్రువైన వాడు, ఇంద్రునికి ఇంద్రునికి శత్రువుమైన వాడు, ఇంద్రునికి శత్రువైన కావాలని యజ్ఞం చేశాడు త్వష్ట. ఇంద్రుడికి శత్రువైన వాడు కావాలి అని. స్వరదోషం వల్ల ఇంద్రస్య శత్రువు అయ్యాడు. ఇంద్రునికి శత్రువైన వాడు పోయి స్వరదోషం వల్ల ఇంద్రుని చేత చంపబడే పుత్రుడు పుట్టాడు. ఇంత యజ్ఞం చేసి చిన్న స్వరదోషం వల్ల. యజ్ఞం సామాన్యమైన విషయం కాదు, ధనంతో కూడా కూడింది, ఎన్నో పదార్థములతో కూడింది, ఎంతో పవిత్రంగా చేయాలి. చివరికి చూసేటప్పటికల్లా వృత్రాసురుడు పుట్టాడు. ఇంద్రుడు చంపాలని అనుకుంటే ఇంద్రుడి చేత చంపడ్డాడు వృత్రాసురుడు. చిన్న స్వరదోషం. కాబట్టి చాలా జాగ్రత్తగా సావధానంగా వేదాధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇంత చేసిన తర్వాత కూడాను అధ్యయనం అనుష్ఠానంలోకి వెళ్ళడానికి మళ్ళా చాలా కాలం పడుతుంది. అసలు 4 వేదాలని చదవడానికి కొన్ని జన్మలు కావాలి. అందులో ఏదో ఒక పన్న, ఏదో కొంత భాగంలో కొంత ఏదైతే ఉందో దాన్ని అనుష్ఠించడానికి 12 సంవత్సరాలు. దాని తర్వాత ఇంకా జీవితంలో దాన్ని అనుష్ఠించాలి, ఆచరణకు తీసుకురావాలి. దాని అర్థాన్ని తెలుసు. ఉట్టినే వల్లవేయడంతో సరిపోదు, దాని అర్థం తెలుసుకోవాలి, లేకపోతే అరణ్యకోశం అయిపోతుంది. అది అర్థం చేసుకోవడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు కావాలో. ఇంతలో కాస్త చదువుకోని వాడు వివాహం చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. మళ్ళా 8 సంవత్సరముల ఏట గురుకులానికి వస్తే 12 సంవత్సరాలు అయ్యేటప్పటికల్లా 20 ఏళ్ళు. ఇంతవరకు 16-20 ఏళ్ళ మధ్యలోనే వివాహం జరిపేవారు. దాని అర్థాన్ని తెలుసుకోవడానికి ఇంకా టైం పడుతుంది. అర్థాన్ని అనుష్ఠించడానికి మళ్ళీ టైం పడుతుంది. ఇదంతా కలియుగ మానవుడికి అసంభవం. అందుకని భగవంతుడే ఆ వేద విభజన చేసిన వ్యాసుడు వారే భాగవతాన్ని రచించారు. భక్తుల కథల మాధ్యమంలో భగవతత్వాన్ని చెప్పాలని ఆయన ప్రయత్నించారు. భక్తుల కథల మాధ్యమం ద్వారా మనలో ఆ భక్తిని ప్రవేశపెట్టాలి. భక్తి ద్వారానే కలియుగ మానవులు తరించగలరు, వేరే మార్గం ద్వారా తరించలేరు అని నామమే మూలముగా శాస్త్ర సారంగా చెప్పారు. భాగవతాన్ని అంతా కూడాను రచించడం చివరిలో కూడా నామ సంకీర్తనం చేసే సర్వ పాప ప్రణాశనం సర్వ నామో దుఃఖ సమనస్తం నమామి హరిం ముగించారు. ఆది మధ్యాంతముల యందు నామం యొక్క గొప్పతనాన్ని కీర్తించారు. భక్తులందరూ భగవన్నామం చేస్తూ ప్రహ్లాదుడు, హనుమంతుడు, ఇతర
ఇతర భక్తులందరూ కూడాను భగవన్నామం ద్వారా తరించారు. ఆయా భక్తుల చరిత్రలన్నింటినీ కూడాను భక్తుల యొక్క నామరూపగుణ లీలాదులు కీర్తించిన ఆ భక్తుల చరిత్రను అందులో ఇమిడ్చారు. సునాయంగా భక్తుల యొక్క కథల్ని వినడం ద్వారా మనం తరిస్తామని. అయితే ఆయన యొక్క ఉద్దేశం కథల్ని వినిపించడం ఒకటే ఉద్దేశం కాదు. ఎందుకంటే కథల మాధ్యమంలో ఎంతో తత్వాన్ని వారు ప్రవేశపెట్టారు. సిద్ధాంతాన్ని దృష్టాంత రూపంలో మనకు చూపించారు. భక్తుల కథలన్నీ కూడా చరిత్రని దృష్టాంతములు. సిద్ధాంతముని సిద్ధాంతంగా చెబితే అర్థం చేసుకోలేరని దృష్టాంత రూపంలో చెప్పించారు. మనందరం దృష్టాంతములన్నింటినీ కూడాను కథల రూపంలో ఆస్వాదిస్తూ ఉన్నాం తప్ప కానీ సిద్ధాంతాన్ని పట్టుకోలేదు. పై మాటలు పట్టుకున్నాము, పై చరిత్రలోని కొన్ని పదాలని కొన్ని విషయాల్ని స్వీకరించలేదు, విన్నాము, లోతులకు వెళ్ళలేకపోయాం. కానీ మహాప్రభు తన చరిత్ర ద్వారా నామంలో అన్నీ ఉన్నాయి. ఇంకా కలిహత జీవులందరినీ ఉద్ధరించిన నిమిత్తమై నామం ద్వారా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఉండండి, మీకు సిద్ధాంతం పెద్ద రాద్ధాంతంగా కనపడుతోంది కాబట్టి నామం చేయమన్నారు. కానీ సిద్ధాంతాన్ని కనుక పక్కన పెట్టి మిగతా చేసినట్లయితే మనము భగవద్గీతలో ముందుకు వెళ్ళలేం. అజామిళ చరిత్ర మనం విన్నామనుకోండి, సిద్ధాంతం పెట్టుకోకుండా చివరి కాలంలో నారాయణ నామం అన్నారండి, నేను వైకుంఠానికి వెళ్ళిపోతాను, నేను అలాగలా నామం చేస్తే సరిపోతుంది అన్నారుగా. అంటే సిద్ధాంతం తెలియదు. అందరూ బోల్డంత సిద్ధాంతం అడుగడుగునా సిద్ధాంతం ఉంది. కథతో పాటు సిద్ధాంతం నడుస్తూ ఉంటుంది. మీరు ఎవరి చరిత్ర అయినా తీసుకోండి, ఆ కథతో పాటు సిద్ధాంతం నడుస్తూ ఉంటుంది. ప్రతి అక్షరంతో పాటు. కానీ సిద్ధాంతాన్ని మళ్ళా దృష్టాంత రూపంలో ఉన్న కథ రూపంలో ఉన్న దాన్ని సిద్ధాంతం చెప్పాలంటే ఇతర పురాణముల నుండి, అనుభవం నుండి, సాధువుల చరిత్రల నుండి వాటి ఉదాహరణ తీసుకుంటూ చెప్పాల్సి ఉంటుంది. దాన్ని మళ్ళా మన జీవితంలో అనువర్తం చేసుకోవాలంటే మన జీవితంతో దాన్ని మళ్ళా అనుసంధానం చేయాల్సి ఉంటుంది. కథలాగా, సిద్ధాంతంలాగా, ఉదాహరణలాగా, నేను నాకులాగా ఉండిపోవాల్సి వస్తుంది. లేకపోతే అందుకని శాస్త్రం చెప్పేటప్పుడు స్త్రీ విషయంలో, యువకుడి విషయంలో, బాలకుడి విషయంలో, వృద్ధుడి విషయంలో, భగవంతుడి విషయంలో, భక్తుల విషయంలో, నామం విషయంలో, వర్ణధర్మ విషయంలో, ఆశ్రమ ధర్మ విషయంలో ప్రతి ఒక్క స్టెప్ ఎక్కడొస్తే అక్కడ దాని యొక్క ప్రత్యేకతని చెప్పడం జరిగింది. స్త్రీ ఇలా ఉండకూడదు, పురుషుడు ఇలా ఉండకూడదు, గృహస్థుడు ఇలా ఉండకూడదు, గృహత్యాగి ఇలా ఉండకూడదు, ప్రతి ఒక్కటి. అయితే చెప్పే వక్త ఆయా సందర్భానుసారం ఆయా విషయాల్ని లౌకిక జీవితాల్లో అనువర్తింప చేసుకుంటూ చెప్తాడు. భక్త ఎవడైనా సరే
స్వయంగా సుఖదేవులు వారు కూడాను అలానే చెప్పుకుంటూ వెళ్ళారు. పరమహంస పరివిరాజకుడు ఆయన. ఇప్పుడే కూడా విన్నాం, పరవ్యసనే నారీ వ్యగ్రాపి గురు కర్మసు తమేం ఆస్వాదయంత నవసంగ రసాయనం. ఆయన ఒక సిద్ధాంతం చెప్పడానికి వెళ్ళి సామాన్యమైన ఉదాహరణ ఒకటి చెప్పారు. ఈ విధంగా గృహస్థ స్త్రీ ఇంట్లో పనిచేస్తూ కూడాను పురుషుని యందు ఎలా రతి కలిగి ఉంటుందో అలాగా భగవంతుని యందు ఉన్నదాన్ని అది చెప్పడానికనే ఆ మాట చెప్పడం జరిగింది. ఒక సన్యాసి, ఒక సుఖదేవుడు స్త్రీ పురుషం గురించో గృహస్థుల గురించి చెప్పడం అనేది వాళ్ళ ఉద్దేశం అయితే కాదు. ఒక కుల స్త్రీ అలా ఉంటుందని చెప్పడం ఉద్దేశము కాదు. భగవంతుని యందు అనురాగం గృహంలో ఉండి మనం ఎలా ఉండాలి అని చెప్పడమే అక్కడ ప్రధాన ఉద్దేశం. అది పట్టుకోవడం వదిలేసాం. అంతవరకు స్త్రీ పురుషుడు గురించి చెప్పారండి అన్నాం. ఇండైరెక్ట్లీ అది సుఖదేవుల దగ్గరికి వెళ్ళిపోతుంది, అదేమో మహాప్రభు దగ్గరికి వెళ్తుంది, మహాత్ముల దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ యొక్క దోషం. కాబట్టి బ్రహ్మసూత్రాలు వేదము ద్వారా సరళంగా చెప్పడానికి తగిన కూడా దాన్ని కథల రూపంలో అని చెప్పారు. కథ పట్టుకున్నాం. కథలు రెండు రకాలు, భగవంతుని యొక్క కథలు, భక్తుల యొక్క కథలు. భగవత్కథలులో కూడా సిద్ధాంతం ఉంటుంది, భక్తుల యొక్క కథల్లో కూడాను సిద్ధాంతం ఉంటుంది. భక్తుల యొక్క కథల ద్వారా భగవంతుని యందు అనురాగం కలుగుతుంది. భగవత్కథల ద్వారా భగవంతుని యొక్క మహత్యం తెలియబడుతూ ఉంటుంది. కాబట్టి సాధకులైన మనందరికీ కూడాను ఎక్కడైతే భక్తుల కథలు ఉంటాయో అక్కడ భగవంతుని కథ ఉంటుంది. భగవంతుని కథ ఎక్కడ ఉంటుందో అక్కడ భక్తుని కథ ఉంటుంది. ఒకవేళ భగవంతుని కథలో భక్తుని కథ ఉండకపోవచ్చేమో కానీ భక్తుని యొక్క కథలో భగవంతుని కథ తప్పకుంటుంది. భగవంతుని యొక్క లీలలో, పూతనావతి జరిగిన లీలలో కేవలము భగవంతుని కథ, ఆయన లీల మనకు వినపడుతుంది. అక్కడెక్కడ భక్తుని అనే మాట కనపడదు, ఉంది అంతర్లీనంగా. కానీ ఒక ప్రహ్లాద్ చరిత్ర, ఒక అంబరీష్ చరిత్ర, ఒక బలిచక్రవర్తి, ఒక జామీల చరిత్ర, దాన్ని మనం తీసుకున్నట్లయితే తప్పక భగవత్ చరిత్ర అందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది. భగవంతుని ప్రేమని, భక్తిని పొందింప చేయడమే వాటి యొక్క లక్ష్యం. మహాప్రభువు కేవలము తన దానం ఇచ్చుడు ద్వారా వాళ్ళల్లో అందులో ప్రేమభక్తిని ప్రకాశింపచేశారు. ఓహే శ్రీనివాస్ కి బోలివో ఏ ఖానే కొరయ నర్తన ప్రభు ఆపనో కీర్తనే చతుర్దికే ప్రభు రే బెడియా శిష్యగోన్ గోపాల గోవింద బులి కొరయ కీర్తన్. అందుకనే మహాప్రభు నామాన్ని ప్రధానమైన అస్త్రంగా స్వీకరించి జీవుల్ని ఉద్ధరించడానికి వచ్చారు. కేవలం నామరూపం లీలాదులన్నీ కూడా కీర్తించే సమయము మనసో సుకృతో దానికి వేరే వ్యక్తి అవసరం. భగవన్నామం చేయడానికి ఎవరితోనూ పని లేదు. నువ్వు నోటితో నువ్వు నామం చేయవచ్చు. చాలా ఈజీ మెథడ్ని ఆ యొక్క నామంలో సర్వశక్తి ఉన్నాయని చెప్పి మరి లోకానికి ప్రసాదించారు.
మహాప్రభు నామహత్య అని చెప్పినంత కూలంకుషంగా వివరంగా ఇతరులందరూ నామం చేస్తారు. ఏదో విశ్వసహస్రనామంలాడిది చేస్తుంటారు. కలిగి వాళ్ళు ఏదో విశ్వసహస్రనామ స్తోత్రం చేస్తున్నాం అనుకుంటారు తప్ప కానీ మేము భగవన్నామం చేస్తున్నామని అనేది ఆలోచన ఉండదు. యజ్ఞయాగాదులకు ప్రాధాన్యం ఇస్తారు. కేవలము భగవన్నామమే ప్రధానం ఇచ్చి భగవన్నామం చేయరు వాళ్ళు. అందరూ ఏదో భగవన్నామం చేస్తూ ఉంటారు, కనపడుతూ ఉంటుంది. వాళ్ళకి భగవన్నామం పట్ల భగవన్నామంలోనే భగవంతుడున్నాడనే విశ్వాసం కానీ ఆదిన అనుష్ఠానం కానీ మనకు కనపడదు. కానీ గౌడీయ వైష్ణవులు మహాపురు అనుగతులు భగవన్నామంలోనే అంతయు ఉన్నది. భగవన్నామమే భక్తి అని ప్రభుపాదుల వారు అంటారు. తద్వారా నీకు అనురాగం కలుగుతుంది, భక్తి కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది. భగవన్నామం చేయడమే భక్తి కలగడం, భక్తి చేయడం, భక్తి కలగడం, భగవంతుని పొందడం అంతయు కూడాను నామమే ఉంది. ఎందుకంటే నామం నామి రూపంలో దర్శనమిస్తుంది. ఓ శ్రీనివాస్ యమని తెలిపేది తన నామంలో తానే కీర్తన చేస్తూ ఉన్నారు మహాప్రభు. కృష్ణుడే కృష్ణ చైతన్యుడిగా వచ్చారు కదా. నలువైపులా కూడా శిష్యులందరూ కూడాను ఉంటే గోపాల గోవింద బులి కొరయ కీర్తన్, గోపాల గోవింద అని కీర్తన చేస్తున్నారండి ఆయన తాను కృష్ణుడై ఉండి. प्रभु प्रेमावेश से सबे बोले बोल बोले, बास ये सकले प्रेमानंद हिल्लोले। प्रभु प्रेमावेश से सबे बोल बोल बोले। మహాప్రభు ప్రేమావేశంలో అందరితో చెప్పండి చెప్పండి అని అన్నారట. కాబట్టి మీకు గురువులు సాధువులు సంతులు అన్నప్పుడు హరిబోల్ అని మనం అనకూడదు. అంటే నువ్వు హరి అని చెప్పు అని అర్థం. అక్కడ హరి బోల్, హరి అని పలుకు. మహాపురు అనొచ్చు అన్నమాట, గురువు అనొచ్చు. ఒకవేళ అంటే హరిబోల్, హరి అని చెప్పు అని ఆదేశించవచ్చు, ఆయన నిర్దేశించవచ్చు, ఆయన ఆజ్ఞాపించవచ్చు. కానీ ఆయన అంటారు. ఆ పదాన్ని ఇక్కడ పడితే ఎక్కడ, అలా పడితే అలా ఉపయోగించరు. అందుకనే మహాప్రభు ప్రేమావేశంలో అందరితో బోల్ బోల్ బోలే, చెప్పు చెప్పు అని చెప్పారట. భాషయే సకల ప్రేమ ఆనంద హిలోలే. ఆ నామాన్ని వాళ్ళందరూ చెబుతూ ప్రేమ ఆనందం, ప్రేమ రూపమైన ఆనందంలో, ప్రేమపూరితమైన ఆనందంలో, ప్రేమోద్భిలతమైన ఆనందంలో, ఆనంద హిల్లోలే. హిల్లోలం అంటే తరంగములు, ఆనంద తరంగములు. ఏమిటి ఆనంద తరంగములు? వెక్కి వెక్కి ఏడుస్తున్నట్ట. ఏడుస్తున్న వేరు, వెక్కి వెక్కి ఏడుచుట అంటే మళ్ళీ 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 వెక్కి. అందరూ కూడా స్వరం ఉంటుంది చూడండి. కొందరు ఏడుస్తూ ఉంటారు. వాడు అడిగింది ఇవ్వకపోతే ఓ స్వరాలు స్వరాలు ఏడుస్తూ ఉంటాయి. అచ్చ తరంగములు, ఆనంద తరంగములు, ప్రేమానంద తరంగములలో వాళ్ళందరూ కూడా మునిగి తేడారట, తరంగాయితులయ్యారు. అందుకనే సముద్ర స్నానంతో అందరూ ఆడుకుంటూ ఉంటారు. నదిలో స్నానానికి వెళ్ళి ఆడుకోరు, ఎందుకంటే అవి తరంగాయితం అవ్వవు.
సముద్రానికి వెళ్ళి అది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఇలా ఉన్నది అలా తీసుకొచ్చి ఒడి మీద పడేస్తుంది, అలా లోపల తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అలా ఉవ్వెత్తిన అది ఎగురుతూ ఉంటుంది, అలా లోపల తీసుకెళ్ళిపోతుంది, అలా పైకి తీసుకెళ్ళిపోతుంది, మళ్ళీ ఎగురుతూ ఉంటుంది. దాంతో ఆడుకోవచ్చు, దాన్ని చూడడానికి ఆనందంగా ఉంటుంది. ఉత్తిరే అది అలా ప్రవహిస్తూ ఉన్న నదిలా ఉండదు, అలా ప్రవహించని చెరువులా ఉండదు. కాబట్టి సముద్రం చూడంగానే అది దాని పూర్ణిమ నాటి పూర్ణిమ నాడు ఆ సూర్య వెన్నెలకు ఆ చంద్రుడు ఇంకా తరంగాయితుడవుతాడు. అలాగనమాట మహాప్రభు కీర్తనలో ప్రేమావేశంలో అందరూ ప్రేమ ఆనంద తరంగాణంలో తరంగాయితులయ్యారు. అకస్మాత్ సుని ప్రేమమయ సంకీర్తన్ ధాయిలా నికటేరు భక్తగం. ఏంటి బాబు ఇంతవరకు ఒకలా ఉన్నారు మహాప్రభు, ఏమిటి ఈ విధంగా ఉద్దండ సంకీర్తనం ఎప్పుడూ చేయలేదు. ఆ ప్రేమమయ సంకీర్తనాన్ని విన్నవారే అకస్మాత్తుగా ఆ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ ఆ యొక్క ఉచ్చైస్వరంతో వాళ్ళందరూ చేస్తూ ఉంటే ఆ విని వాళ్ళందరూ కూడా చుట్టుముట్టారు, వచ్చారు. భక్తులందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చారట. మహాపురు ఏమిటో పండితుడేయండి, బుద్ధిమంతుడిగా ఉన్నాడు, ఏమిటో అక్కడి నుంచి వెళ్ళొచ్చిన తర్వాత ఏదో చాలా మార్పు కనబడుతుంది, ఏమో అర్థం కావట్లేదు, ఏమైంది ఏమిటో. మహాప్రభు ఈనాడు కూడాను అలా ఉచ్చైశ్వరం నృత్యం చేస్తూ సంకీర్తనం చేయడం మేము చూడలేదు అనుకున్నారు. ఆ దగ్గరున్న వాళ్ళందరూ కూడాను పరిగెత్తుకుంటూ వచ్చి తెలియకుండానే ఆ సంకీర్తనలో వాళ్ళందరూ పాల్గొంటున్నారు. ఆరు జతలో ఐసే కహే పరస్పరే ఏకీ గుండగోలు సుని నదియా నగరే ఈచ కహి ప్రభురుయే భవనే ఆసియా హొయను మోహితో ప్రభు పానే రకియా. ఎక్కడెక్కడ వాళ్ళు ఏమిటో చూడండి. ఒక ఇంట్లో మనం ఉన్నప్పుడు నిశ్శబ్దంగా ఉంది, హఠాత్తుగా ఏడుపు స్వరాలు వినపడ్డాయి. అనగానే పక్కన వాళ్ళందరూ కూడా ఏంటో ఇంతవరకు బాగానే ఉన్నాయి, ఇప్పుడు ఇంట్లో అలాంటి శబ్దాలు రాలేదు, ఏదో దీనస్వరాలు వినపడుతూ ఉన్నాయి, ఆర్తస్వరాలు వినపడుతూ ఉన్నాయి, అర్థనాదాలు ఏమిటా అని అందరూ వస్తారు కదా జనరల్గా, ఇరుగు పొరుగు వారంతా వచ్చి చూసేటప్పటికల్లా విపరీతమైన పరిస్థితి కనపడింది అనుకోండి. వాళ్ళందరూ చూసి మళ్ళీ ఎవరెవరో ఇంకెవరెవరో ఇప్పుడు నలువైపు నుండి వాళ్ళందరూ వస్తున్నారు. అలాగా అకస్మాత్ సుని ప్రేమమయ సంకీర్తన్ ధాయేలా నికటేరు భక్తగణ్ ఆర్ జతలోకు ఐసే కహే పరస్పరే. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడాను వచ్చి వాళ్ళందరూ వాళ్ళలో వాళ్ళు పరస్పరం మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈకి గుండగోల్ సునినది ఆ నగరే. ఏమిటి గండగోల్ అంటే అల్లరి, ఏదో కోలాహలం అంటే పోట్లాట అనే మాటలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఏదో చూడండి మాట్లాడుకున్నాను గట్టిగా మాట్లాడుకుంటూ ఉంటే నలుగురు ముగుతారు. ఆర్తస్వరం వినపడింది అనుకోండి, అందరూ నలుగురు మూగుతారు. హఠాత్తుగా అలాగే ఇక్కడ మహాపురుష సంకీర్తనం చేయగానే అది ఏంటి అక్కడ శబ్దాలు ఏంటో మనకు తెలియదు అనుకోండి, అక్కడ ఏం జరుగుతుందో, లేకపోతే ఏదైనా బాధాబంతులు మోతున్నాయి అనుకోండి,
పరస్పరం చెప్పుకుంటారు, ఏంటి వాళ్ళ అబ్బాయి పెళ్ళా, అమ్మాయి పెళ్ళా, మనవడాల పెళ్ళా, మనవడు పెళ్ళా. అలాగా నదియావాసులందరూ కూడా విని ఒకళ్ళొకళ్ళు పరస్పరం చెప్పుకుంటూ, ఈచే కహీ ప్రభురు ఏ భవనే ఆసియా హయను మోహిత ప్రభు పాని నిరకియా. ఇదేదో అనుకొని వాళ్ళు అక్కడికి వచ్చారు. ఎప్పుడైతే మహాప్రభుని దర్శించారో వాళ్ళందరూ కూడాను మోహితులైపోయారట. వాళ్ళందరూ కూడాను ప్రేమైఫుల్రై భగవన్నామం చేస్తూ ఉన్నారు. ఆయన చూస్తేనే, ఆయన చూసిన మాత్రం చేతనే వచ్చిన వాళ్ళందరూ కూడా ఏంటని చూస్తూనే లలలలలో వచ్చి ఒక్కొక్కరిని తోచుకొని వచ్చి మహాప్రభుని చూడంగానే వాళ్ళలో మోహితులయ్యారట. అంటే వాళ్ళందరూ కూడాను సంసార మోహం పోయింది, భగవన్నామందు రతులయ్యారు. అద్భుత ప్రభుర నృత్య కీర్తన ప్రచార్ ఇతే కొను జను ధైర్య నరే దొరిబార్. ఏదో కేవలం కూర్చొని ఏదో హార్మోనియం పట్టుకొని ఏదో నామం చేస్తున్నాడా? కాదండి. మహాప్రభు ఎలా ఉన్నారు అక్కడ? అద్భుతమైన నృత్యం చేస్తున్నారట, దాంతోపాటు కీర్తన చేస్తున్నారట, అందరినీ నామం చేయమని చెబుతూ ఉన్నారట. ఇవన్నీ చూసిన వ్యక్తికి ధైర్యంతో ఎలా ఉండగలడు? చేతులు పట్టుకొని ఎలా కూర్చోగలడు? ఆయన ప్రభావం చేత, ఆయన యొక్క కృపచేత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను హఠాత్తుగా వచ్చారు. ఎక్కడ పనులు అక్కడ ఆపి చేసి, ఎలా ఉన్నవాళ్ళు అలాగా. కృష్ణ యొక్క వేణువు సఖిత. కృష్ణువు మోగించక్కర్లేదుట వేణువుని. ఇంకా ఆయన భగవంతుడు ఎందుకు అవుతాడు? ఆయన పట్టుకొని మోగిస్తే, అది పట్టుకున్నప్పుడేనే ఆయన ఎందుకు భగవంతుడు అవుతాడు? ఆయన సంకల్పం మాత్రం చేతనే అది మోగుతోంది. అది కేవలం దగ్గరున్న వాళ్ళకే కాదు, ఎంత దూరంలో ఉన్న వాళ్ళందరూ కూడాను అది వినపడుతోంది. అయితే ఆయన యందు అనురాగంలో ఉన్న వాళ్ళకి భాగ్యవంతులు మాత్రమే అది వెళుతోంది. ఆ మాట, ఆ ధ్వని అది ఎప్పుడైతే చెవుల్లో సూకిందో వాళ్ళకు ఎలా ఉన్నవారు అలాగా, ఏ స్థితిలో ఉన్నవారు ఆ స్థితిలో, ఏ పరిస్థితిలో ఉన్నవారు ఆ పరిస్థితిలో, ఎక్కడ పనులు అక్కడ వదిలివేసి లోకబాహ్యులై, లోకం ఏమనుకుంటుంది, ఎవరు చూస్తున్నారో ఏం చూస్తున్నారో ఇవన్నీ వాళ్ళకి స్పృహలో లేవు. ఆ వేణువు ఎటొస్తోందో అంటూ అటు ఇటు పరిగెడుతూ ఉన్నారు. చివరికి కృష్ణుని చెంతకు చేరుకున్నారు. మహాపురుష సంకీర్తనని విన్న వాళ్ళందరూ కూడాను ఎటువంటి వారు, ఎటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు అటంతూ ఓ టైం పెట్టుకొని ఆయన సంకీర్తన మొదలుపెట్టల. ఆయన సంకీర్తనం మొదలుపెట్టే టైంకి ఏ తల్లి ఎక్కడ వంట చేస్తోందో, ఏ పిల్లవాడికి చొరబాలిస్తోందో, ఏమి స్నానం చేస్తోందో, ఏమి భర్తతో మాట్లాడుతోందో, ఏ గృహ కృత్యంలో ఉందో
అలాగా వచ్చేసారు వాళ్ళందరూ కూడా. వచ్చేసిన వాళ్ళు ఇంక మర్చిపోయారు గృహాలని. సంకీర్తనలో వాళ్ళందరూ కూడాను పాల్గొన్నారు. ఎందుకంటే ఆయన నామంలో వాళ్ళు మోహితులు. నృత్యం చేస్తుంటే దాంతోపాటు వాళ్ళు నృత్యం చేశారు. కీర్తన చేస్తుంటే వాళ్ళు కీర్తన చేశారు. బోల్ బోల్ అంటుంటే వాళ్ళందరూ కూడా బిగ్గరగా నామం చేస్తూ ఉన్నారు. ప్రభు ప్రేమావేశే దేకి చింతే సర్వజన్, ప్రభు కే కొరిలా స్థిర ప్రభు భక్తగన్. ప్రభు ప్రేమావేశాన్ని చూసిన వాళ్ళై భక్తులందరూ కూడాను, ఏంట్రా బాబు, మహాప్రభువుని ఎప్పుడూ చూడలేదు, ఒక వ్యక్తిలో ఇలాంటి ఉద్దండ నామం ఆవిడెత్తున పైన ఆకాశం ఎత్తు ఎగురుతూ ఉన్నాడు. ఒంటి మీద బట్టలు కూడా సరిగ్గా లేకుండా ఎటు బట్ట అటు పోయింది. పరమశివుడు నటరాజు రూపుడై భగవన్నామంలో నృత్యం చేస్తున్నట్టు మహాప్రభు ఆ నృత్యాన్ని చూసి సర్వజనులు కూడాను చింతాగ్రస్తులు. ఏంటి మహాప్రభు యొక్క స్థితి ఇలా ఏమిటో మాకు అర్థం కావట్లేదు. ప్రేమలో ఎలాంటి, నామంలో ఎలాంటి ప్రేమ ఉంటుందని వాళ్ళకి తెలియదు. ఆయన నామ ప్రేమలో విఫలుడు. భక్తులకి తెలుసు, ప్రభుని స్థిరపరిచారు. సాధారణ వ్యక్తులందరూ కూడాను ఏమిటో తెలియక విభిన్న విధములుగా చింతన చేస్తూ ఉన్నారు. హే బాప్ శ్రీనివాస విశ్వంబరు యథా ఆపనారే ప్రకాశే అద్భుత కథ. ఓ శ్రీనివాస్, విశ్వంబరుడు ఇక్కడ తనని తాను ప్రకాశింపజేసుకున్నారు. ఈ అద్భుతమైన ఈ సంఘటనని తాను ఆవిష్కరించారు. భక్త దీన ప్రభు భక్త దుఃఖ నాశహాయ్, పాషండీర్ ప్రతిక్రోధ హైలో అతిశై. భక్తాధీనుడు ప్రభు, భక్తులకు అధీనుడు, భక్త పరాధీన. భక్తుల యొక్క దుఃఖాన్ని నాశనం చేయవాడు. ఏమిటి భక్తులకు దుఃఖం ఏమిటి? భక్తులకు కూడా దుఃఖం ఉంటుందండి. భక్తులు పరదుఃఖ దుఃఖితులు. మనందరికీ కూడా దుఃఖం ఉంటుందండి. పరసుఖ కాతుర్లం. పరులకు సుఖంగా ఉంటే మనకు దుఃఖం. పరుడు పచ్చగా ఉంటే మన కళ్ళు పచ్చకామెర్లు. సాధువు యొక్క, భక్తుల యొక్క లక్షణం, ప్రధానమైన లక్షణం శాస్త్రం ఏం చెప్పిందంటే, ఇప్పుడు సాధువు అందుకే మొట్టమొదట ఏం చెప్పాడంటే సర్వభూతహిత. సర్వప్రాణులు కూడాను, కేవలం మనుష్యులే కాదు, ప్రాణం ఉన్న ప్రతి జీవి కూడా సుఖంగా ఉండాలి అంటే ఏ ప్రాణికి కూడాను హాని తలపట్టని మనస్తత్వం కలిగి ఉండడం, వాటి దుఃఖమే తమ దుఃఖంగా భావించడం, వాటిన్నిటి యొక్క మంగళాన్ని కోరడం, వాళ్ళందరినీ కూడాను భగవంతుని పొందింప చేయడానికి ప్రయత్నించడం. అతడు మహత్పురుషుడు, అతడు సాధువు సంత్. మహాప్రభు భక్త రూపాన్ని అంగీకరించి వచ్చారు. దుఃఖాన్ని, భక్తుల యొక్క దుఃఖాన్ని నాశనం చేయడానికి వచ్చారు. భక్తులకున్న దుఃఖం లోకంలో భగవద్గీతను ఎవరో చేయట్లేకపోతున్నారు. భగవంతుని రావాలని ప్రార్థన చేశారు.
కాబట్టి వాళ్ళ దుఃఖాన్ని పోగొట్టడానికి మహాప్రభువు అవతరించారు. నిజానికి బెంగాల్, ఒరిస్సా, మగధ దేశం, అస్సాం, బీహార్ ఇవన్నీ కూడా ఈ 5 దేశములేవో చెప్పే కీకట దేశంగా చెప్తారు. కీకట ప్రదేశం, కీకట ప్రాంతం. ఈ ప్రాంతంలో అడుగుపెడితే ప్రాయశ్చిత్తం చేసుకోవాలని. అయితే ఇదే ప్రాంతంలో గంగ ప్రవహిస్తోంది. గంగా స్నానార్థం కనుక వెళ్ళినట్లయితే, తీర్థయాత్ర నిమిత్తం వెళ్ళినట్లయితే దోషం లేదట. మళ్ళా అలా కాకుండా అక్కడ పుట్టినవారు అక్కడ వివిధ కార్యములతో బంధువులు చూడడానికి వెళ్ళడము, ఇంకోటి అలా చేసిన వారు వేరే చోట నుండి వాళ్ళు బయటకు వస్తే మళ్ళీ ప్రాయశ్చిత్తం చేసుకోవాలనేది శాస్త్రం. అది కీకట దేశం అని పేరు, అపవిత్రమైన దేశం. గంగ ప్రవహించి మహాప్రభు అవతరించి పవిత్రం చేశారు ఆ ప్రదేశాన్ని. ఎందుకంటే మనం చూడొచ్చు, మనం మార్కెట్కి వెళ్ళామనుకోండి, కూరల దుకాణం ఎక్కడో ఒక చోట ఉంటాయి, ఎక్కడో మాంసం దుకాణాలు కాస్త వేరే చోట ఉంటాయి. ఈ రెండు కలిసి ఉండవు. కానీ బెంగాల్ వెళితే రోడ్డు మీద పులుసులు పడి ఉంటాయి, అవి దాటుకుంటూ మనం కూరలు కొనుక్కోవడానికి వెళ్ళాలి. ఈ పక్కన ఆ దుకాణం, ఆ పక్కన ఈ దుకాణం ఉంటుంది. ఎక్కడ పెద్ద తేడా ఏమి ఉండదు, ఎందుకంటే అందరూ అదే తినేవాళ్ళే. బ్రాహ్మణులు సైతం తింటారు. ఇతనే పేరుకి బ్రాహ్మణులు, భ్రష్ట బ్రాహ్మణులు అనమాట. అలానే ఒరిస్సా దేశం అంతయు కూడాను కూరల దుకాణం ఎక్కడుందో అక్కడ మాంస దుకాణాలు ఉంటాయి. అయితే ఒరిస్సాలో అన్ని చోట్ల కాదు, మందిరానికి దగ్గరలో మళ్ళా అవి ఉండవు, ఎందుకంటే మాంసం ఉండకూడదుగా మందిరానికి దగ్గరగా. కానీ కలకత్తా లాంటి ప్రదేశంలో ఇంకా ఆ పట్టింపులు ఏమి ఉండవు, అన్నీ సమానంగానే ఉంటాయి. మొత్తం ఇటు అటు నడిచేటప్పుడు రోడ్డు మీద అదంతా తడి గిడి, ఆ పులుసులు గిలుసులు అన్నీ భయంకరంగా ఉంటుంది. నేను కూల కొనుక్కోవడానికి వెళ్తాను అంటే అవి ఎక్కడో కానీ ఏమో కష్టం. సదాచారములు లేవు, నియమ నిబంధనలు లేవు, మడి ఆచారములు లేవు. కానీ మహాప్రభు కేవలం నామం ద్వారా పవిత్రం చేయడానికి వచ్చారు. కేవలం అలా అయినా పవిత్రం చేయడానికి అవుతారని. అయితే అవన్నీ మాన్యమైన మంట కలపమని కాదు అని ఉద్దేశం. భక్తాధీనుడైన ప్రభు భక్తుల యొక్క దుఃఖాన్ని నాశనం చేయడానికి వచ్చారు. పాషండుల పట్ల చాలా క్రోధాన్ని ప్రకాశింపచేశారు. ముయిసై బులియా బులియా హాసే కాందే మహాఘోరో హుంకార కొరియా देखिया पाषंडी गनो केदड़िया जाय दर्प कुरी कहे सोहरी मुँह तो सबाय क्षणे भूमि लौटाइया तिरुहैया रहे
ये देखी केहू आए प्रति कहे। मुई से बोलिया बोलिया। మహాప్రభు ఎవరో సాధారణ జనులకి ఎవరికి మటుకు ఏం తెలుస్తుంది? ఎక్కడా ప్రకాశం తేలి భక్తుల దగ్గర కూడాను ఎక్కడా కూడాను ఆయన తన యొక్క నిజస్వరూపాన్ని ప్రకాశింపచేయట్లా. భక్తులు కొందరికి ఏదైనా మనకి అర్థమైనా సాధారణ జనులకి ముయిసేయి నేను ఆయన ఆయనే నేను అంటున్నాడు ఆయన. ఏమిటి ఆయనే నేను అంటే ఎవరికి అర్థం అవుతుందండి? ఎవడైనా పట్టుకొని ఎవడైనా ఒక 20 ఏళ్ళ కుమారుడు నేనే ఆయన నేనే అంటే అర్థం అవుతుంది. నేనే ఆ దేవుణ్ణి అంటే ఎవరు నమ్ముతారు? ఎవరు ఒప్పుకుంటారు? మహాప్రభు ఆ టైంలో ఉన్న నాలాంటి బహిర్ముఖుడు కూడాను అలా ఒప్పుకోడు. ఎందుకంటే మనకు తెలియదు కదా ఆయన కృప ఎవరి మీదకు ఉందో అరే ఆ యొక్క దాన్ని పొందగలుగుతారు. సర్వసాధారణులకి ఎలా అర్థం చేసుకోగలం? ఆయన అంటున్నారట, ఆయన నవ్వుతున్నారు, ఏడుస్తూ ఉన్నారు, ఘోరంగా హుంకారాన్ని ఇస్తూ ఉన్నారట, హుంకరిస్తూ ఉన్నారు. పాషండులు ఏమో వాళ్ళకేమో పాషండులు అవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా వాళ్ళకు దడ పుట్టుకొస్తోందిట. ఆ యొక్క ధనుర్యాగం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఇది మల్ల క్రీడ, కంసుడికి యముడిలా కనపడుతున్నాడు. ఆయన యముడిలా ఉన్నాడా? అక్కడ యవనంలో ఉన్న స్త్రీలందరికీ కూడాను మంచి యవనవంతుడిగా కనపడుతూ ఉన్నాడు. నందమహారాజు గారికి పుత్రుడిగా కనపడుతున్నాడు, గోపబాలుడికి మిత్రుడిగా కనపడుతూ ఉన్నాడు, వృద్ధులకు కొడుకుగా కనపడుతూ ఉన్నాడు. మరి ఒకే ఆయన ఎందుకు కనపడుతున్నాడు? వాళ్ళకున్న స్వభావాన్ని బట్టి. పాషండులైనందరూ వాళ్ళు కనుక వాళ్ళందరూ కూడా ఆయన్ని చూసి పాషండులు భయపడుతూ ఉన్నారు. చాలా దర్పంతో మహాపురు అంటున్నారట, మిమ్మల్ని అందరినీ సంహరిస్తాను నేను. క్షణే భూమి లొటాయ్యా తీరే హయ్యా రహే. క్షణంలోనే భూమి మీద పడి ఆయన దొలుతూ ఉన్నారు. ఒకలాగా ఇలాగా విపరీతమైన పరిస్థితిని దర్శించిన వాళ్ళందరూ కూడా ఎవరో కొందరు వెళ్ళి తల్లితో అన్నారట, పూర్వవాయుబల్ యవే కొరిల ఇహార్ కొరహో సైత్యకు సేవాశేష ప్రకార్. పూర్వం వాతరోగం వచ్చింది, ఒకప్పుడు వాతరోగం వచ్చిందిగా. ఏంటి బాబు ఇలా ఉన్నాడు పిల్లాడని వెళ్ళింది తల్లి ఆ గ్రామేశ్వర దగ్గరికి పరిగెత్తుకుంటూ. ఇవే కొరిల ఇహార్, పూర్వం ఏ విధంగా వాతరోగం వచ్చిందో ఆయన ఏ విధంగా బదిరేయడో ఆ విధంగా ఇప్పుడు మళ్ళా ఆ రకమైన ఏదో మాట్లాడుతూ ఉన్నాడండి. ఏదో దాని అంటారు ప్రలాపం చేస్తూ ఉన్నాడు. శైత్యక సేవ చేయమని వాళ్ళందరూ సలహా ఇస్తున్నారు. చల్లబరిచే విధానం చేయండి, అతను తలకాయ వేడెక్కేసింది. చూడండి, ఎవరైతే పిచ్చివాడైపోయాడో
ఎందుకు పిచ్చివాడు అవుతాడంటే తలకాయ చాలా వేడెక్కిపోతే పిచ్చివాడైపోతాడు, ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఆయనకి చేయవలసిన కర్తవ్యం ఏందో దాన్ని చేయమని వాళ్ళందరూ చెబుతూ ఉన్నారు. లోకద్వారే ఆయ జనా ఇలా శ్రీనివాసే तेहो प्रबोधिलाति मनेर उल्लासे. లోకద్వారే ఆయే జనా ఇలా శ్రీనివాస పండితుల వారికి చెప్పిందిట సచీమాత. జనాన్ని పంపించి శ్రీనివాస పండితులతో చెప్పండి, ఆయన మాట నిమయ వింటాడు. ఏమిటో నాకు అర్థం కావట్లేదు, ఆవిడ బెబ్బేలు పడిపోయింది. ఆయన తెలుసు కాబట్టి ఆయన మనోల్లాసంతో ప్రబోధించాడు నిమాయికి, నువ్వు ఒక్కసారి అన్నీ అంతా చూపించేస్తే తట్టుకోలేరు జనాలు, మెల్లమెల్లగా అన్నట్టు. शकलई कहे मनुष्य प्रभु कौनाय ऐलन व्यक्त यथा सचेरुतनై. అందరూ ఏమనుకున్నారట, ఈయన మనుష్యుడు కాడు, సచీతనుడై వచ్చాడు కానీ ఈయన మనుష్యుడు కాదు. మొత్తాన్ని సంథింగ్ ఆయన కూడా తెలియదు. కానీ वही श्रीनिवास एक दिवसेर कथा प्रेमावेशे अत्यंत विफल प्रभु यथा. जार देखे तारे पूछे कृष्ण कोनो खाने निवारिते नारे वारी धारा दुनयने. ओ श्रीनिवास, ఒకనాటి విషయం ఏమిటి అంటే, ప్రేమావేశే అత్యంత విఫల ప్రభుయత. ప్రేమావేశంలో మహాప్రభు చాలా అత్యంత విఫలుడయ్యారు. ఇక్కడ ఎవరు తన దగ్గరకు వస్తే, ఎవరిని చూస్తే ఆయన కృష్ణుడు ఎక్కడున్నాడు, కృష్ణుడు ఎక్కడ అని అడిగేవాడు. కళ్ళమ్మట అనవరతము ప్రవహించే అశ్రుధారాలతో ఆయన ఎవరిని చూస్తే వాళ్ళని అడిగే, కృష్ణుడు ఎక్కడా చెప్పండి నాకు. గదాధర తాంబూలులయ్యాయలా యథా तारे पूछे श्यामल सुंदर कृष्ण कोता. గదాధర పండితుల వారు ఆయన కంటే చిన్నవాడు. తాంబూలాన్ని తీసుకొచ్చారట మహాప్రభుకి ఇవ్వడానికి గురించి. ఆయన పట్టుకొని అడుగుతున్నట్ట, శ్యామల సుందర కృష్ణ కొథా. గదాధర్, శ్యామవర్ణుడైన ఆ యొక్క సుందరమైన కృష్ణుడు ఎక్కడ? తిహో కహే సదా కృష్ణ హృదయే తుమా సునీ నకే హృదయ చిరయే अपनार. प्रभु दुई करे शीघ्र दरे गदाधर कत प्रबोधिल स्थिर संबर. कृष्ण तेहो कहे सदा कृष्ण हृदय तुमार. ఆయన ఏమన్నట్ట, అదిగో గుళ్ళో ఉన్నాడు,
పూజా మందిలో ఉన్నాడు. ఏ ఫోటో చూపించో చెప్పలేదు. ఆయన ఏమన్నట్ట, సదా కృష్ణ హృదయత్వమార్, ఎల్లప్పుడూ నీ హృదయంలో ఉన్నాడు కృష్ణుడు. అలా అనగానే తన గోళ్లతో తన హృదయాన్ని చిల్చేసుకుంటున్నట్టు మహాప్రభు. ప్రభు దుయి కరే శీఘ్ర ధోరే గదాధర్, వెంటనే రెండు చేతులతో గదాధర్ పండితుల వారు ఆయన పట్టుకున్నారట. ఎంతో ప్రబోధించి ఎంతో ఓటపరిచి విశ్వంబరుని స్థిరుని చేశారు గదాధరుడు. गदाधरे महातुष्ट होया कहे आय, निमायर संगे बापो रहिबे सदाय। గదాధరుని యొక్క ఆ చేష్టను చూసి చాలా ఆనందించింది సత్యమాత. నాయన, ఎల్లప్పుడూ నిమాయితో పాటు నువ్వు ఉండు. యథా సంధ్యాకాలే ఆసి మిలే భక్తగోన్, ముకుంద పడయ శ్లోకో అతి రసాయన్. భక్తులందరూ కూడా సంధ్యా సమయంలో వచ్చేవారు. ముకుందుడు ఎంతో రసవత్తరంగా గానం చేసేవారు, శ్లోకాలని చదివేవారు. భక్తి రసమయ శ్లోక సుని గౌరరాయ్, जे प्रेम आवेश तहाँ कहा नहीं जाय. భక్తి రసమైన శ్లోకాన్ని విన్న గౌరచంద్రుడు ప్రేమావేశంలో మత్తుడైపోయారు. చెప్పనలవి కానిది అది. ఆ ప్రేమావేశం అనేది ఏ మాటలతో ఎవరు చెప్పగలరు? గ్రంథకర్త కూడా నువ్వు అది చెప్పనాలి, నలువి కానిదని ఇషాన్ ఠాకుల వారు అంటున్నారు, గ్రంథకర్త చూస్తూ ఉన్నారు. అనువివేక వేద్యం. వైష్ణవ వేష్టిత ప్రభు మత్త సంకీర్తనే, హైలో క్షణ ప్రాయ నిశి ప్రభాత న జానే. వైష్ణవులందరి ద్వారా వేషితుడై మహాప్రభు సంకీర్తనలో మత్తుడయ్యేవారుట. ఆ సంకీర్తనలో క్షణప్రాయంగా రాత్రంతా గడిచిపోయి తెల్లవారుజాం అయ్యేదిట. వాళ్ళకి రాత్రి గడిచిపోయినదా తెలవట్లేదు. ఎందుకంటే రసోత్తరమైన నామ సంకీర్తన యొక్క మత్తులో లేదు, ఆ మాధుర్యంలో వాళ్ళందరూ కూడా రాత్రంతా గడిపేశారు. నిద్రను మర్చిపోయారు, ఆహారం మర్చిపోయారు, ఇంటికి వెళ్ళడం మర్చిపోయారు, ఇతర కార్యక్రమాలు మర్చిపోయారు. తెల్లవారైంది కానీ వాళ్ళకి తెలియలేదు. ప్రేమానందే హుంకార గర్జన అతిశయ సుని అషండీరు రాత్రి నిద్రానాయ్.
ప్రేమానందంలో హుంకార గర్జనం చేశారట. పాషండులందరూ అనుకుంటున్నారు నిద్రపోనివ్వకుండా రాత్రంతా కూడా ఈ గోలేంటి, మాకు నిద్ర రావట్లేదు. కొరే విద్రూ క్రోధే పాషండిరుగోన్ केहो कहे आज यही सवार विडंबन। नदियाँ कीर्तन यही अमंगल इते आई से राजा लोक वैष्णवे दरिते। పాషండులందరూ కూడాను చాలా విపరీతమైన క్రోధంతో ఉన్నారు. ఒక రోజు 2 రోజులు చూశారు. ఇది అందరికీ కూడాను చాలా ఇబ్బందిగా ఉంది. వెళ్ళి రాజునికి వెళ్ళి ఫిర్యాదు చేశారు. రాజు ముస్లిం. వాడు స్వతహాగా వాడికేం లేదు. ఈ పక్కనున్న హిందువులు ఎవరైతే ఉన్నారో, నాస్తికులు ఎవరైతే ఉన్నారో, పాషండులు ఎవరైతే ఉన్నారో వాళ్ళేమీ ముస్లిమ్స్ ఏం కాదు. వీళ్ళందరికీ నిద్ర లేదుట. ఇదంతా నదియా అమంగళం అనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా. నదియాలో కీర్తనం ఇదంతా అమంగళం. ఎవరి గదిలో ఎవరి రూమ్లో వాళ్ళు చేసుకోవచ్చు. ఇంట్లో ఈ అల్లరి ఏంటి, ఈ గోల ఏంటి? నేను ఎవరు అంటున్నారండి? ముస్లిమ్స్ అనుకోవట్లేదు, తోటి హిందువులే. వాళ్ళెవరు? పాషండులు. వీళ్ళందరూ కూడా వెళ్ళి ఫిర్యాదు చేశారు. రాజు యొక్క బొట్లందరూ కూడాను ఆ వైష్ణవులందరినీ కూడా పట్టుకోవడానికి వచ్చారట. ఆంధ్రదేశంలో, తెలంగాణలో ఇప్పుడు కనపడుతోంది. హిందువులు వెళ్ళి, అయ్యా ఈ మైకులు గోలేంటి అని కంప్లైంట్ చేస్తూ ఉంటే హిందువులు పట్టుకుంటున్నారు పోలీసులు. మరి మొర వినేవాళ్ళు లేడు. కంప్లైంట్ చేసేది హిందువే. క్రైస్తవుడు చేయడు, ముస్లిం చేయడు. వాళ్ళు చర్చిలు పెట్టేసేసి అందులో పెట్టేసి గొప్ప పెద్ద పెద్ద కంఠములతో చెబుతూ ఉంటే ఏం మాట్లాడు. హిందువులందరూ కూడా సంకీర్తన చేస్తూ ఉంటే హిందువు వెళ్ళి, ఆ మతం పుచ్చుకున్న హిందువు వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు పోలీస్ స్టేషన్లో. భగవన్నామం చేయడానికి హిందువులు పోలీస్ స్టేషన్లో పర్మిషన్ తెచ్చుకోవాలి. 24 గంటలు చర్చిలో మోగడానికి, ఆ మసీదులో మోగడానికి పర్మిషన్ లేదు ఆంధ్రదేశంలో. అదండి.
మన ధర్మం ధ్వంసమైపోవడానికి కారణం ఎవరూ కారు, హిందువులోనే భాగస్థులైన వాళ్ళే. నిజంగా ఆ మతాన్నిలో ఫాలో అవుతున్న వాళ్ళందరూ మంచివాళ్ళు, వాళ్ళ ఇష్టమైన దేవుని వాళ్ళు ఫాలో అవుతూ ఉండాలి. కానీ ఎవరైతే ఇంటి చెట్టు వెళ్ళి మతం పుచ్చుకొని ఈ దేవతారాధన చేస్తూ ఫోటోలను తీసుకెళ్ళి ఆ పుట్టల దగ్గర, చెట్ల దగ్గర, ఆ గుడుల దగ్గర పడేస్తున్న సందర్భాలు ఈనాడు కోకొల్లలుగా మనకు కనబడుతూ ఉంటాయి. బద్దలు కొట్టేసి వాళ్ళెవరూ కారు, వాళ్ళందరూ కూడాను హిందూ విద్వేషులు, హిందువులే, పాషండులు. వీళ్ళకి నిస్తారం లేదు. ఏదో ఒక ధర్మాన్ని నమ్ముకున్నారు వాళ్ళిద్దరూ, దాన్ని ఫాలో అవుతున్నారు, ఇబ్బంది లేదు, ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు. తల్లిని వదిలేసి ఇంకో దాన్ని తల్లి అనుకుంటున్నాడే, దీన్ని నిందిస్తూ, తల్లిని నిందిస్తూ కన్న తల్లిని ఇంకో తల్లిని ఆరాధిస్తున్నట్టు చేస్తున్నాడే, వీడు తరించడం చెబుతోంది శాస్త్రం. కానీ మహాపురుష సంకీర్తనలో ఈ పాషండులందరూ వెళ్ళి ఫిర్యాదు చేశారు, వాళ్ళందరూ వైష్ణవుని పట్టుకోవడానికి వచ్చారు. यही सबे पलावे जानी हो सावधान, श्रीवासे बांधे या दिले सबार कल्याण. వాళ్ళందరూ వచ్చేటప్పటికల్లా వీళ్ళందరూ పరిగెడిపోతారేమో అనే ఉద్దేశంతో అందుకని ఒకటి పట్టుకుందాం, ప్రధానంగా ఉన్నవాడిని. ఆయన ఇంట్లోనే సంకీర్తన జరుగుతోందిగా, శ్రీవాస పండితుల వారి ఇంట్లో. శ్రీవాస ఉదార సుని కొరిల ప్రత్యయి, दुष्ट राजा यवन साध्य किचु नाय. శ్రీవాస పండితుల వారు అనుకుంటున్నారు, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవేంటి, ఎవడైన రాజు, దుష్టుడైన రాజు అనుకుంటే ఏదైనా చేస్తాడు. తలకా తీసేయండి రా అంటే తలకా తీస్తాడు. ఎవడెదురు అడ్డొస్తాడు అని చెప్పి यत विचारिया श्रीवासेरो भय हईलो, अंतर्यामी संबर सकल जानिलो. ఆయనలో భయాన్ని అంతా చూసిన వాడై అంతర్యామి సంబరుడు అన్ని తెలుసుకొని హూంకార కొరియా ప్రభు కహే బార బార భక్త భయ వినాశితే మోరు అవతార్. హుంకరించి అంటున్నాడు, భక్తుల యొక్క భయాన్ని నాశనం చేయడానికి నా అవతారం. ప్రభు అవతీర్ణ హువా భక్తే నాయ జానే, आपनारे प्रकाशिते इच्छा होइलो मनी. परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां. సాధు పరిరక్షణం కేవలం చేస్తే కుదరదు, దుష్కృతాం వినాశనం చేయాలి. దుష్టులైన వాళ్ళు ఋషుల్ని, మునుల్ని, భక్తుల్ని, తాపసుల్ని అందరినీ వాళ్ళ పాటికి వాడి ముక్కు పోసుకొని తపస్సు చేసుకుంటూ భజన చేసుకుంటూ ఉంటే, యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటే వాళ్ళందరి మీద ఉత్పాతాన్ని, సాధారణ జనుల మీద ఉత్పాతం చేయట్లా,
ఎందుకంటే విష్ణు ఆ యాగంలో యజ్ఞంలో ఋషుల్లో వాళ్ళ మంత్రాల్లో వేదాల్లో ఉంటాడు, గోవుల దగ్గర ఉంటాడు, గోవు బ్రాహ్మణుల్ని. కానీ తెలియట్లేదు. ఇలా చేయడం వలన తొందరగా భగవంతుడు వాడిని వినాశం చేస్తాడండి. ఒక మేకను చంపాడు అనుకోండి కొంత ఆగుతాడు, కానీ ఒక ఆవును చంపాడు అనుకోండి ఆగలేడు కృష్ణుడు. ఎందుకంటే ఆయనకి గోవు ఆయన కూడా ఆరాధకురాలు, గోపాలుడు. ఆయన గోవుల్ని ఆదరించాడు, గోవుల్ని సేవించాడు. ఆయన మేకల వెనకాల తిరగల, కుక్కల వెనకాల పండిత చండాలులా తిరగలేదు. ఆయన గోవుల్ని, సమస్త దేవతలు మనం పూజించలేం, గోవుల్ని పూజిస్తే చాలు సమస్త దేవతల్ని పూజించే ఫలితాలు ఉంటాయనే ఉద్దేశంతో కృష్ణుడికి గోబ్రాహ్మణ హితాయచ, అది గోబ్రాహ్మణ హితాయచ అన్నారు. ఏమండి సర్వజన హితాయచ కాదా? గోబ్రాహ్మణ హితాయచ అని కేవలం అన్నారు ఎందుకు? గోవులు మాత్రమే హితం చెప్పేవాడు. మనం భగవంతుడు కూడా పక్షపాతం ఉంది, అందరూ ఆయన వాళ్ళు కాదా? ఆయన కూడా బ్రాహ్మణ బుద్ధి, అందరూ ఆయనకి గోవులు అంటే ప్రత్యేకమైన ఇది. ఆయన హిందువేనండి. స్వచ్ఛంగా చెప్పుకున్నాను నేను గోబ్రాహ్మణ హితాయచ అని. బ్రాహ్మణముఖత భగవంతుడు తింటాడు అని. నువ్వు అగ్నిలో ఆహుతి ఇస్తే తింటాడో లేదో కానీ భగవంతుడు మటుకు అగ్నిలో ఆహుతి ఇస్తే దేవతలు ఎవరి పేరుతో అగ్ని చేస్తారో ఆ దేవతకి వెళ్తుంది. కానీ బ్రాహ్మణుని కనుక భోజనం పెట్టినట్లయితే భగవంతుడి దగ్గరికి వెళ్తుంది అది డైరెక్ట్గా. భగవంతుడు నువ్వు భోజనం పెట్టేవో లేదో, తింటాడో లేదో, కానీ నువ్వు బ్రాహ్మణుని కనుక పెట్టే విధానం నీకు ఉన్నట్లయితే బ్రాహ్మణ ముఖత భగవంతుడి అయితే శుద్ధమైన బ్రాహ్మణుడు ఎవరి పడి దగ్గర అక్కడ తినడం. బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం చాలా తేలిక, భగవంతుడికి భోజనం పెట్టడం ఎంతసేపు అండి? అందరిళ్ళల్లో ఆయన తింటాడు. ఆయన అందరి దగ్గరికి వెళ్ళి తిన్నాడు కదా అండి, సభ దగ్గరికి వెళ్ళి తిన్నాడు, విధుల దగ్గర తిన్నాడు. ఆయన సమర్థుడు. బ్రాహ్మణుడు అలా తిండండి. బ్రాహ్మణుడికి భోజనం పెట్టి సంతృప్తిపరచడం చాలా కష్టం. ఒకవేళ నువ్వు బ్రాహ్మణుని సంతృప్తి పెట్టి నువ్వు పెట్టి బ్రాహ్మణుడికి పెట్టే విధంగా నీ ఆచరణము, నీ విధానము అన్నట్లయితే ఇంక భగవంతుడు ఆటోమేటిక్గా బ్రాహ్మణ మత భగవంతుడు భోంచేస్తాడు. ఆలోచించక్కర్లా. భగవంతుడు పెడితే భగవంతుడు తింటాడో లేదో ఏమో కానీ బ్రాహ్మణుడికి పెడితే భగవంతుడు తింటాడు. గోవుకి కనుక పోషించినట్లయితే భగవంతుడు గోవు ద్వారా, గోవు కృష్ణుడికి ప్రీతి అనేది కాబట్టి భగవద్ అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి గోబ్రాహ్మణ హితాయచ, సాధువుల్ని పరిరక్షణం చేస్తూ వినాశాయచ దుష్కృతం, దుష్కృతుల్ని వినాశం చేస్తాడు. రెండు సైమల్టేనియస్గా ఉండాలి ధర్మ సంస్థాపన గురించి. అందుకని భక్తుల యొక్క భయాన్ని పోగొట్టేవాడు, దానికే నేను అవతరించాను అంటున్నారు మహాప్రభు. కానీ మహాప్రభు భగవంతుడే భక్త రూపంలో అవతరించాడనే విషయాన్ని భక్తులకు తెలియట్లేదు. భగవంతుడే బ్రాహ్మణ రూపంలో అవతరించాడు. కాబట్టి భక్తుల విషయం అందరు భక్తులకు అది తెలియదు. తన్ని తాను ప్రకాశింప చేసుకోవాలి అనుకున్నాడు మహాప్రభు. కొరియా సువేశ ప్రభు లసిత ఇచ్చితే నదియా భ్రమణే రంగే చొలేయతే. చాలా ఉల్లసిత చిత్తుడై మహాప్రభు నదియాలో భ్రమణం చేసేవారుడా. సే రూప లావణీ దేకి కే బా తిరు హాయ్
মনের উল্লাসে কেহ কারে কত কয়. ఆ రూపలావణ్యాన్ని చూసి ఎవరు తట్టుకోగలరు? మనోల్లాసంతో ఎవరో ఆయన రూపమాధుర్యాన్ని కీర్తిస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని మనం రేపు విందాం.